శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో విషాద ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఆలయంలో జరిగిన తొక్కిసలాట్లో 10 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ప్రస్తుతం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆలయంలో రద్దీకి తగ్గ ఏర్పాట్లు లేకపోవడమే ఈ ఘటనకు కారణమని చెబుతున్నారు. అయితే తొక్కిసలాట జరిగిన తరువాత ఆలయానికి సంబంధించిన కొన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది ప్రభుత్వ ఆధీనంలో లేని ఆలయం కూడా. ఆ అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆలయ నిర్మాణం వెనుక బలమైన కారణం కూడా ఉంది. ఒడిస్సాలోని పండా రాజ కుటుంబానికి చెందిన హరివిష్ణుప్రియ పండా వయస్సు ప్రస్తుతం 110 ఏళ్లు. నిత్యం అమ్మవారి ఉపాసన చేసేవారు. వీరి కుటుంబాలకు 100 ఎకరాల భూములు కూడా ఉన్నాయి. తమ ఇంటికి వచ్చిన ఎంతో మందికి గుప్తంగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. నిత్యం కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ధ్యానంలో నిమగ్నులై ఉంటారు. ఎక్కువగా మౌన దీక్షలోనే ఉంటారు. వీరి కుటుంబం దేశ స్వాతంత్ర్యం కోసం ఆస్తులను పోగొట్టుకుంది కూడా. హరి విష్ణుప్రియ పండా ఏకైక కుమారుడు హరిముకుంద పండా. ఈయన కుటుంబ వ్యవహారాలు చూసుకుంటారు. హరిముకుంద పండా 12 ఏళ్ల వయసులో స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం అప్పటి ప్రభుత్వం హరిముకుంద పండా గారికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తామని ప్రతిపాదిస్తే వాటిని తిరస్కరించి ఊళ్ళోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. అలా స్థానికంగా తమకు ఉండే భూముల్లో వ్యవసాయం చేసేవారు. ఏటా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుమలకు వెళ్తారు. ఏటా దర్శనం బాగానే అయ్యేది. అయితే 10 ఏళ్ల క్రితం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్ళాడు. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేవదేవుడి దర్శనం కోసం ఆర్తితో గోవిందనామాన్ని జపిస్తూ 9 గంటల పాటు క్యూ లైన్లో నిలబడి ఎదురుచూశారు. ఆనంద నిలయంలో కొలువైన ఆ దేవదేవుణ్ణి కాసేపు అక్కడే నిలబడి కనులారా చూడొచ్చని భావించాడు. అయితే ఆ భాగ్యం దక్కలేదు. దేవదేవుణ్ణి పూర్తిగా చూడనివ్వకుండానే అక్కడ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది ఆయన్ను పక్కకు నెట్టేశారు. తాను 8 పదుల వృద్ధుణ్ణని, అనారోగ్యంతో బాధపడుతున్నానని, ఒక్క క్షణం దేవుణ్ణి చూస్తానని విన్నవించినా వినిపించుకోలేదు. చివరకు నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. తనకే కాకుండా సాధారణ భక్తులందరికీ ఇదే పరిస్థితి ఉందని గ్రహించాడు. ఎంతో మానసిక వేదనతో తిరిగి వచ్చి తన తల్లికి ఈ విషయాన్ని తెలిపారు. ఆ మరుసటి రోజు తాము నిత్యం ఆరాధించే దుర్గామాత కలలోకి వచ్చి వెంకటేశ్వర స్వామివారి ఆలయం నిర్మించాలని చెప్పడంతో అదే విషయాన్ని కుమారుడికి చెప్పారు హరివిష్ణుప్రియ పండా. వీరికి పలాసతో పాటు పలు ప్రాంతాల్లో భూములున్నాయి. పలాస పట్టణం నడిబొడ్డున వీరికి దాదాపు 100 ఎకరాల భూమి ఉంది. అందులో కొబ్బరి తోటలు సాగు చేసేవారు. పండా గారి కొబ్బరి తోటలంటే ఒక ల్యాండ్ మార్క్ కూడా. వాటికి సుదీర్ఘ చరిత్ర ఉంది. తల్లి కోరిక మేరకు ఆ భూముల్లో 12 ఎకరాల 40 సెంట్ల విస్తీర్ణంలో ఆలయం నిర్మించాలని నిర్ణయించారు. ఆలయానికి ఇచ్చిన భూమికి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. భవిష్యత్తులో తమ వారసులు కూడా ఈ భూమిని అనుభవించడానికి లేదు. ఆ భూమిలో వచ్చిన ఆదాయంతోనే ఆలయ నిర్వహణ ఉంటుంది. భక్తుల నుండి పైసా కూడా తీసుకోకూడదు. సొంత ఖర్చుతోనే నిర్మించాలి అని నిర్ణయించుకున్నారు. పలు ఆలయాలను సందర్శించారు. శిల్పకళ, వాస్తుకళా నిపుణులను సంప్రదించారు. 10 ఏళ్ల క్రితం ఆ ఆలోచన పురుడు పోసుకోగా 6 ఏళ్ల క్రితం ఈ ఆలయ నిర్మాణం మొదలైంది. ఇక తల్లిగారు హరివిష్ణుప్రియ వాస్తుశాస్త్రంలో ప్రజ్ఞురాలు కావడంతో ఎక్కడ ఏ ఆలయ నిర్మాణం చేయాలి, ఏ విగ్రహం పెట్టాలి, శిల్పాలు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేవి ఆమెనే చూసుకున్నారు. అలా శ్రీకాకుళం జిల్లా పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల్లో కాశీబుగ్గ పెట్రోల్ బంకు వెనుక ఉన్న పండా తోటల్లో దాదాపు 9 ఏళ్ల క్రితం సువిశాలమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం రూపుదిద్దుకుంది. తిరుమలలోని శ్రీవారి ఆలయం ఆనంద నిలయం తరహాలో ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఈ ఆలయంలో ఉండే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి ప్రత్యేకత ఉంది. తిరుపతి నుంచే 9.9 అడుగుల విగ్రహాన్ని తీసుకువచ్చారు. వాస్తు ప్రకారం వేదశాస్త్ర పండితుల సూచనలతో ఏకశిల రాయితో విగ్రహాన్ని చేయించారు. శ్రీదేవి, భూదేవి విగ్రహాలను కూడా ఏకశిలతో రూపొందించి అక్కడి నుండే తెచ్చారు. కొన్ని విగ్రహాలు రాజస్థాన్ నుండి తెప్పించారు. ఈ ఆలయంలో నవగ్రహ దేవతలతో పాటు సకల దేవతామూర్తుల విగ్రహాలు కొలువుదీరాయి. శివాలయం, దశావతారాలు, గరుత్మంతుడు, ఆంజనేయుడి విగ్రహాలు ఉన్నాయి. ఆలయం లోపల గోడలపై ఉన్న అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ప్రత్యేక ఆకర్షణ కూడా. వినాయకుడు, సరస్వతీదేవి, అనంత పద్మనాభస్వామి అష్టావతారాలు, వెంకటేశ్వర స్వామి మహత్యం లాంటి పురాణాలకు సంబంధించిన అంశాలు ఇక్కడ పొందుపర్చారు. ఆలయ గోడలపై రామాయణ, భాగవత, మహాభారతాలకు సంబంధించిన అంశాలను విగ్రహాల రూపంలో పెట్టించారు. భక్తుల కోసం కొలనులు, మరుగుదొడ్లు, స్నాన గదులు,
వివాహాలకు కళ్యాణ మండపాలు నిర్మించారు. పేదల వివాహాల కోసం కళ్యాణ మండపాలను ఉచితంగానే ఇస్తారు. ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు 10 కోట్ల రూపాయలకు పైగా ఖర్చయినట్లు చెబుతారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయం గత ఏడాది ఆగస్టులో ప్రారంభమైంది. మరో విషయం ఏంటంటే ఆ ఆలయం నిర్మాణం మొదలైన రోజు నుండి ఇప్పటి వరకు హరిముకుంద పండా గారు ఒంటిపూట భోజనం మాత్రమే చేసే దీక్షను కొనసాగిస్తున్నారు. ఉదయం 3 గంటలకు లేచి హోమయోగ కసరత్తులు చేస్తారు. తల్లి హరివిష్ణుప్రియ ఆలయంలో స్వామివారికి సేవలు చేస్తారు. ఉదయం 8 గంటలకు ఆలయానికి వచ్చి రాత్రి నిద్రపోయే వరకు ఆలయం నిర్మాణంలో నిమగ్నులయ్యేవారు. ఈ ఆలయంలో హుండీలు కూడా ఉండవు. ఎవరి నుండి విరాళాలు కూడా సేకరించరు. పేదల కోసం 2 ఉచిత కళ్యాణ మండపాలు నిర్మించారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయం ప్రారంభించిన 2 ఏళ్లలోనే ఎంతో ప్రఖ్యాతిని గడించింది. అతి తక్కువ కాలంలోనే లక్షలాది భక్తులను ఆకర్షించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణల నుండి భక్తులు వస్తుంటారు. ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిగా పేరు తెచ్చుకుంది. తన సొంత నిధులతోనే ప్రతి సోమవారం 300 నుండి 500 మంది అనాథలు, పేదలు, పిల్లల నిరాధారణకు గురైన వృద్ధులకు వారి స్థితిని బట్టి 200 రూపాయల నుండి 300 రూపాయల వరకు పింఛన్లు అందజేస్తారు. అవసరమైన వారికి వస్త్రాలిస్తారు. అందులో భవిష్యత్తు అవసరాలకు వారి పేరున కొంత సొమ్మును డిపాజిట్ చేసి బాండ్లను అందజేస్తారు. ఆలయం ప్రాంగణంలోనే అనాథాశ్రమాన్ని కూడా కట్టారు. కొన్నాళ్ల క్రితం హరిముకుంద పండా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ గుడిని అందరూ చూడాలి, ఆనందించాలి, పూజించాలి. అందరూ తిరుమలకు వెళ్ళలేరు. అందుకే స్వామివారిని అందరూ దర్శించుకోవాలనే ఉద్దేశంతో గుడిని కట్టాము. బయట నుండి ఒక్క పైసా తీసుకోలేదు. దేవదేవునిపై భక్తితో ఈ గుడిని కట్టాము. అందరూ దర్శించుకోవాలి, ఆనందంగా ఉండాలి. అదే నా కోరిక అని చెప్పారు. ఇక ప్రమాదానికి కారణాలేంటి అనే అంశానికి వస్తే హరిముకుంద పండా మీడియాతో మాట్లాడుతూ, సాధారణంగా రోజుకు 1000 మంది భక్తులు వస్తారు. పండుగ రోజు కావడంతో 2 నుండి 3,000 మంది భక్తులు వస్తుంటారని భావించాం. కానీ చాలా మంది వచ్చారు. ఇంతమంది వస్తారని ఊహించలేదు. అందుకే పోలీసులకు, ప్రభుత్వ విభాగాలకు సమాచారం ఇవ్వలేదు. పోలీసులు పార్కింగ్ దగ్గర మాత్రమే ఉన్నారు అని చెప్పారు. అయితే బయట నుండి వస్తున్న సమాచారం మేరకు భక్తులు ఆలయంలోకి వచ్చే ద్వారం, వెళ్లే ద్వారం దగ్గర గందరగోళం తలెత్తింది. ఆలయ నిర్వాహకులు రద్దీని నియంత్రించలేకపోయారు. అందుకు తగిన ఏర్పాట్లు లేవు. వాలంటీర్లు, మనుషులు కూడా లేరు. ఇదే అదనుగా కొందరు భక్తులు అత్యుత్సాహంతో ముందుకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో కొందరు భక్తులు రైలింగ్ ను ఆధారం చేసుకున్నారు. అంత ఒత్తిడికి రైలింగ్ నిలవలేక ఊడిపోయింది. దీంతో మెట్ల మీద ఒకరిపై ఒకరు పడిపోయారు. తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు. అంతేకాకుండా సాధారణంగా ఈ ఆలయానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు వస్తారు. అయితే ఏకాదశి ముందు రోజు ఆ ఆలయం గురించి జరిగిన ప్రచారం కూడా జనం రద్దీ పెరిగేందుకు కారణమైనట్లు చెబుతున్నారు. కారణం ఏదైనా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. గాయపడిన వారికి వైద్య సహాయం అందిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఇక కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు ఏపీ మంత్రి నారా లోకేష్, గౌతు శిరీష ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విచారణకు ఆదేశించారు. విచారణ పూర్తయితే కారణం ఏంటనేది స్పష్టత వస్తుంది. కారణం ఏదైనా, తప్పొప్పులు, పొరపాట్లు ఎవరివైనా ఆలయంలో ఇటువంటి ఘటన జరగడం అత్యంత విషాదమని చెప్పవచ్చు. ఇవి కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన అంశాలు.